నిరంతరం మనల్ని కనుపాపవలే కాపాడుతున్న దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఎందుకు గంటల తరబడి ఆరాధన చేయాలి? అసలు ఆరాధనలో ఏముంది? ఆరాధన చేస్తే ఏం జరుగుతుంది? ఎందుకు చాలామంది ఆరాధిస్తున్నప్పుడు ఏడుస్తూ ఉంటారు అనే ప్రశ్న చాలామందిలో ఉండే ఉంటుంది. ఎందుకో అది బైబిల్ని ఆధారం చేసుకుని మనం తెలుసుకుందాం. దావీదు వీణ వాయించి ఆరాధిస్తున్నప్పుడు సౌలులో ఉన్న దెయ్యం ఆయనను విడిచి వెళ్ళిపోయింది. 1 సమూయేలు 18:10 రాయబడింది. యెహోషువ యెరికో గోడల చుట్టూ ఆర్భాటముగా కేకలు వేస్తూ ఆరాధిస్తుండగా యెరికో గోడలు కూలిపోయాయి. యెహోషువ 6:20 రాయబడింది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. అటువంటి ఆరాధన చేస్తున్నప్పుడు యెషయా అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అని. అంటే ఆరాధనలో మన అతిక్రమ క్రియలన్నీ కాల్చివేయబడి తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పులను ఒప్పింపచేస్తుంది ఆరాధనలో ఉన్న శక్తి. యెషయా 6:3 రాయబడింది. పౌలు శీలయు చెరసాలలో బంధించబడినప్పుడు మధ్యరాత్రి వేళ వారు దేవునిని ప్రార్థించుచు కీర్తనలు పాడుతున్నప్పుడు పునాదులు కదిలింపబడి చెరసాలు బ్రద్దలైపోయాయంట. అపోస్తుల కార్యాలు 16:25 రాయబడింది. చూశారు కదండి, ఆరాధిస్తుండగా దెయ్యాల నుండి విడుదల కలుగుతుంది. యెరికో గోడల వంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిర్మూలం చేయబడుతున్నాయి. అలాగే ఆరాధిస్తున్నప్పుడు ఎక్కడ పడిపోయామో, ఎక్కడ తప్పిపోయామో, మనలో ఎంత రోత జీవితం ఉందో వాటన్నిటిని ఒప్పింపచేస్తుంది ఆరాధనలో ఉన్న శక్తి. అలాగే ఎవరు విడిపించలేని బంధకాలతో కట్టబడిపోయారేమో ఆరాధిస్తుండగా ప్రతి కట్లు నుండి విడిపింపబడతారు, ప్రతి బంధకాలు తెంచివేయబడతాయి. అందుకే బైబిల్లో కూడా 2 కొరింథీలు 10:3 మేము శరీరధారులమై నడుచుకునిచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మనం ఆరాధిస్తున్నప్పుడు అటువంటి కార్యాలను దేవుడు జరిగిస్తాడు. ఇదండి ఆరాధనలో ఉన్న శక్తి. అందుకే పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో ఆయనను ఆరాధిద్దాం ఆయన మందిరంలో. ఈ మాటలు ద్వారా దేవుని మందిరానికి మీరు ఎప్పుడు వెళ్ళినా ఎక్కడ ఉన్నా ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఇటువంటి కార్యాలు చేసే సమర్థుడని తెలుసుకుని ఆరాధన చేస్తారని మరింతగా ఆశపడుతున్నానండి. దేవుడి మాటలు మీ హృదయంలో ఫలింప చేయునుగాక. నీరు కట్టిన తోట వలె మిమ్మల్ని దేవుడు చేయునుగాక. ఆమేన్.